తెలంగాణ మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆయన సినిమాలు ఆడనివ్వం అని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటన్నా? ఏమండి, అప్పుడు గొడవలు అయితే ఇష్యూస్ అవుతూ ఉంటాయి. దీని గురించి అంటే పవన్ కళ్యాణ్కి బేసికల్గా ఏంటంటే చాలా ఆలోచించే మాట్లాడతారు సహజంగా. కాకపోతే ఒకసారి మనం మనుషులం కాబట్టి ఆవేశంలో ఎప్పుడన్నా ఒకసారి ఆవేశంలో ఏదన్నా ఒక మాట అనుకోకుండా వచ్చేస్తుంది. సో అట్లా అనుకుని ఉండొచ్చు. కానీ జనరల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సో అయినా దీని గురించి సినిమాలంతా ఆపాల్సినంత అవసరం లేదు, లేదంటే పెద్ద పెద్ద గొడవలు చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఆయన గతంలో తెలంగాణలో అనేక విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన నష్టపరిహారం ఇచ్చారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చారు కదా. సో ఆయనకి తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలుసు కదా. తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో అన్ని విషయాల మీద అవగాహన ఎట్లా ఉందో తెలంగాణలో కూడా ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన అలా ఉంది. ఎందుకంటే ఉండేది ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇండైరెక్ట్గా రాజకీయాల విషయాల్లో చాలామంది నాయకులు కూడా తెలుసు. ఇక్కడ సమస్యల గురించి కూడా అవగాహన ఉంది ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆయన ఎక్కడ నిలబడినా కూడా ఇక్కడ కూడా గెలిపించుకోగల సత్తా ఉంది, రాజకీయాల్లో ఇక్కడ రాణించగల సత్తా ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని చోట్ల ఒకేసారి చేరుగా నాకు తెలిసి భవిష్యత్తులో తెలంగాణ కూడా ఆయన కంటెస్ట్ చేసే అవకాశం ఉంది డెఫినెట్గా. ఇప్పుడైతే ప్రజెంట్ ఆయన ఇనిషియల్గా సీట్లు రావాలి, నిలబెట్టుకోవాలి, రాజకీయాల్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి కాబట్టి ఆంధ్రాలో ఉండి పోరాడి దాన్ని నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో నిలబడే అవకాశం కూడా ఉంది, ఇక్కడ కూడా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ని సినిమాల పరంగా నైజాం కింగ్ అంటారు, ఎందుకంటే నైజాంలో ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్ టాలీవుడ్లో ఆడియన్స్లో. సో ఆయన జనసేన పార్టీ కూడా ఇక్కడ నైజాంలో అంతే ప్రభావం చూపించగలుగుతారని మీరు నమ్ముతున్నారు నిజంగా? డెఫినెట్గా ఆయన నిరూపించుకుంటారండి. ఎందుకంటే ఆయనకి బయటకు చెప్పరు, కానీ ఆయనకి చాలామంది తెలంగాణలో వీరాభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇష్టపడతా. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించాల. ఎందుకంటే నేను ఆయన్ని అన్ని విషయాల్లో గమనిస్తూ ఉంటా, నేను సినిమాలు కూడా ఎక్కువ చూస్తుంటా, ఆయన్ని కూడా బాగా గమనిస్తూ ఉంటా. ఆయన భవిష్యత్తులో డెఫినెట్గా తెలంగాణలో కూడా ఆయన నిలబడితే డెఫినెట్గా సీట్లు వస్తాయి, ఇక్కడ కూడా రాజకీయ పార్టీ నిలబడుతుంది. ఆయనకి తెలంగాణ రాజకీయాల మీద కూడా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే ఆవేశంలో ఏదో నోరు జారి అన్న మాట, కానీ దాని గురించి ఇక్కడ సినిమాలు ఆపాలనో దాని గురించి ఇక్కడ రాజకీయాల్లో ఆయన కంట్రోల్ చేయాలనుకోవడం అది అవివేకం, అది జరగదు. సో ఇంకొకసారి ఇట్లాంటి మాటలు దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు రాకుండా నాకు తెలిసి ఇంకోసారి జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇదేదో ఆవేశంలో వచ్చిన మాట, ఆలోచించుకోండి అన్న మాట ఇంకోసారి ఆలోచించుకొని మాట్లాడతారని నేను అనుకుంటున్నా. ఫైనల్ క్వశ్చన్ సార్, ఎలా ఉంది పరిపాలన? పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కదా, 1 year పూర్తయింది, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా 4 years ఉంది, 4 సంవత్సరాలు ఉంది. మనం 1 yearలోనే ఆయన డెసిషన్ తీసుకుని ఆయన పరిపాలన బాగుందని మనం సర్టిఫికేట్ ఇవ్వలేము. బట్ ఇనీషియల్గా స్టెప్స్ ఏమన్నాయో అన్నీ మంచి స్టెప్స్ ఇవ్వండి. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బాగానే ఉన్నాయి. చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన బాగానే ఉంది. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే మిగతా 4 సంవత్సరాల్లో కూడా ఆయన మంచిగా ఆలోచనలు, మంచి డెసిషన్లు తీసుకొని మంచిగా అభివృద్ధి చేస్తారని, ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆ విధంగా నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ కూడా నా సలహా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా దయచేసి మీరు ఉన్న టైంలో మంచి పేరు చేసి మంచి డెవలప్ చేసి, ముఖ్యంగా ఆంధ్రాలో, నేను ఆంధ్ర వాడిని, అక్కడ రోడ్లు డెవలప్ చేస్తున్నారు కానీ ఇంకా రోడ్లు డెవలప్ చేయాలి. ఇంకా అక్కడ డెవలప్మెంట్, కరెంటు లేదు, ఇప్పటికీ రోడ్లు లేవు కొన్ని గ్రామాల్లో. నాకు ఇప్పటికీ బాధ వేస్తూ ఉంటుంది. మా ఊరు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఎందుకు మేము రోడ్లు వేస్తామన్నారు, ఎలక్షన్ 1 year అయింది, ఇంకా కొన్ని రోడ్లు పడలా, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సో డెవలప్మెంట్ చేయాల్సింది ఇంకా అర్జెంటుగా ఇమీడియట్ చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి అక్కడ. ఆ రోడ్లు అవని, లేకపోతే మీరు అన్నట్టు కరెంట్ అవని, ఇంకొక ఇమీడియట్ చేయాల్సిన సర్వీసెస్ చాలా ఉన్నాయి అక్కడ. సో అవన్నీ తొందరగా ఫినిష్ చేసి తర్వాత వాళ్ళు ఏదైతే కమిట్ అయినాయి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తే మంచి ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఆయనకు మంచి ఓట్లు వేసి గెలిపిస్తారు, మంచి పేరు వస్తుంది. ఇవన్నీ తెలంగాణలో కాదు, వేరే స్టేట్లో కూడా ఆయనకి చాలామంది వీరాభిమానులు ఉన్నారని నేను అనుకుంటున్నా, నాకు తెలుసు. సో డెఫినెట్గా భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది. రాజకీయంగా ఒక మంచి రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను.